హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ దీపావళి. అదేవిధంగా అందరికీ కూడా హ్యాపీ సండే ఫ్రెండ్స్. అందరూ ఈ సంవత్సరం దీపావళి అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అది మాట్లాడుతున్నా వీడియోలో. అందరికి హాయ్ చెప్పు, అందరికీ హ్యాపీ దీపావళి అని చెప్పు. అలాగే ఏం కావాలని చెప్పు డాడీ. చిన్న చిన్న పట్టకాయలు ఇంకా ఓలి రంగులు. సరే, ఎక్కడుంటే డాడీ? షాప్ దగ్గర ఉంటే. అందరికీ హ్యాపీ దీపావళి చెప్పు. హ్యాపీ దీపావళి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చెప్పు హ్యాపీ దీపావళి. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా దీపావళి అందరి ఇళ్ళల్లో. అందరూ పిల్ల పాపలు కూడా మంచి దీపావళికి ఎంజాయ్ చేయాలని చూస్తారు. మరి ముఖ్యంగా అందరు కూడా జాగ్రత్తగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పక క్రాకర్స్ సౌండ్ తక్కువ కొంచెం కాల్చండి. అందరూ పెద్ద సంవత్సరంలో పిల్లలతో క్రాకర్స్ కాల్పించండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఈ దీపావళికి అందరు కూడా జాగ్రత్తగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకుని దూరంగా క్రాకర్ సౌండ్ తక్కువ కాంతి ఇచ్చాయి మరి కొనుక్కొని అవి కాల్చుకొని మరి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వాతావరణం అయితే చాలా మబ్బు పట్టింది ఫ్రెండ్స్. వర్షాలు అంటున్నారు. మళ్ళీ ఈ వర్షాల వల్ల పనులు అయితే అసలు ఉండలేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. వర్షాల కారణంగా పనికి ఎవరు పిలవట్లేదు. చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది. ఓ పక్క పిల్లల స్కూల్స్ హడావిడి. పిల్లలకి బ్యాగ్ ఆల్రెడీ ఒకసారి చింపేసింది. బ్యాగ్ తీసుకోవాలి. బుక్స్ మళ్ళీ కొత్త బుక్స్ కొంటే ఆ బుక్స్ కూడా చింపేసింది. ఆ బుక్స్ కూడా మళ్ళీ కొనాలి కొత్తవి. సాక్స్ తీసుకుంటే షూ అయితే బాగానే ఒరిజినల్ ఇచ్చాడు, కానీ షూ షాప్ వాడు సాక్స్ మట్టికి ఒరిజినల్ మంచిగా ఇవ్వలేదు. పాపని స్కూల్లో జాయిన్ చేసినప్పుడే కొన్నాం మేము. అవి ఒరిజినల్ వేస్తా అన్నాడు సాక్స్. కాకపోతే ఏదో దొంగ కదా జంగారెడ్డి కూడా మంచిగా ఇవ్వలేదు, చిరిగిపోయి. సాక్స్ కూడా తీసుకోవాలి. బ్యాగ్ కూడా మంచిదన్నాడు. 700 తీసుకున్నాడు, కానీ 700 తగ్గట్లేదు బ్యాగ్ కూడా చిరిగిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ది పాత సంవత్సరం బ్యాగ్ ఉంటే అది పంపుతున్నాను. మరి కొత్త బ్యాగ్ కూడా తీసుకోవాలి. చాలా అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పెళ్ళి అయితే ఉంది ఈ నెలాఖరున మా వాందగారి అమ్మాయిది. మరి ఆ పెళ్ళికి కట్నం ఒకటి డబ్బులు చూడాలి. పైగా కొత్త బట్టలు ఒకటి లేవు. బట్టలు కొనుక్కుని ఇప్పుడు జనవరి నెలలో కొనుక్కున్నాను. ఇప్పుడు వరకు పనులు సరిగ్గా లేక బట్టలు కూడా కొనుక్కోలేదు ఫ్రెండ్స్. 2 జతల బట్టలు అయినా తీసుకోవాలి. చాలా అవసరాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ దేవుడు మాకు మంచి పని కల్పించాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఆదరించండి ఫ్రెండ్స్. తల్లి మంచిలే అనుకున్నాను సార్. మంచిదే. నాకు వాటర్ బాటిల్ ఒకటి చూడు, ఎక్కడ వాటర్ బాటిల్ తీసుకురా. పాలు మొత్తం తాగి పాడేకు. అది ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది. డాక్టర్ కూడా చూడాలి. బట్టలు అయితే 2 జతలను తీసుకోవాలి. సునీత కూడా పెళ్ళికి చీర ఒకటి కొనమంటుంది. మరీ ముఖ్యంగా నవంబర్ 14వ తారీఖున మా బాబు పుట్టినరోజు ఒకటి ఉంది ఫ్రెండ్స్. పుట్టినరోజుకి బాబుకి షూ తీసుకోవాలి, ప్యాంట్ తీసుకోవాలి, షర్ట్ తీసుకోవాలి. బాబుతో పాటు కూడా పిల్లకి కూడా తీసుకోవాలి. పిల్లదేమో జనవరి నెలలో ఉంది ఫ్రెండ్స్ పుట్టినరోజు. జనవరి 19వ తారీఖున పాపది పుట్టినరోజు. నవంబర్ 14వ తారీఖున మా బాబుది పుట్టినరోజు. మా బాబుకి మీరు అందరూ మనస్ఫూర్తిగా విశేష తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. మా బాబు నవంబర్ 14వ తారీఖున మా బాబు పుట్టినరోజు. 2వ పుట్టినరోజు. ఫస్ట్ పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేసాము. 2వ పుట్టినరోజు కూడా గ్రాండ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు దయచేయండి. మా బాబుకి మీ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా బాబు పుట్టినరోజు కూడా ఉండాలి. చాలా ఖర్చులు ఉంది. ఇవన్నీ మరి దేవుడు సహాయం చేసి కార్యక్రమాలన్నీ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. వాతావరణం అయితే మబ్బట్టేసింది. వర్షాలు కురుస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి. అందరు జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. రేపు పొద్దున సండే. నా ఒంట్లోకి బాగోక నేను
కొంచెం నీరసంగా ఉంటున్నాను ఫ్రెండ్స్. నా ఒంట్లో కూడా బాగోవాలని, జ్వరం తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సునీత ఏం కూర వండుతుందో అన్నీ కనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇంట్లో దగ్గర మధ్యలో తీసుకురామని చెప్పానుగా. ఏం చేస్తున్నావు తల్లి? ఏం కూరండా? మాట్లాడితే పప్పేనా? ఏం కూరండో చెప్తున్నా సునీత నిన్న. ఏంటి? వంకాయ మెత్తల్లా. రేపు ఏం కూర అవుతుందా? రేపు ఆదివారం స్పెషల్ ఏంటి? రేపు అయ్యాక చూద్దామా? సరిగ్గా నువ్వు చాలా కూర్చోండి ఇలాగే. రేపు అయ్యాక చూద్దామా? రేపు అయ్యాక కాదు, ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు నుంచే. రేపు పొద్దున ఏం కూర వండుతావు? రేపు చూద్దామంటే ప్లానింగ్ లేకుండా వెళ్ళగా మరి రేపు పొద్దున అలవాటు అయిపోద్ది. పని కూడా రమ్మంటాడు రాంబాబు గారు. అలా ఏంటమ్మా నువ్వు తింటున్నావా? ఏంటి తింటున్నావు? అలా పెట్టుకోకూడదు, పెట్టుకోకూడదు అలాగా. పొటాటో ఏంటి? అంతాను పొటాటోనా? అంతాను పొటాటోనా? పొటాటో బాగుందా? ఫ్యాన్ వందలు పెట్టద్దు, సౌండ్ వచ్చేస్తుంది. వీడియో చేస్తున్నాను. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ చెప్పు. నా టాబ్లెట్లు అయినా ఆగు. ఫ్రెండ్స్, రేపు పొద్దున్న చికెన్ అయినా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీక్ తినలేదు, ఈ వారం చికెన్ అయినా తెచ్చుకోవాలి. వీలుకుంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. రేపు వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.